ఒక అమ్మాయి బాగా ఏడుస్తుంది. ఏమైందమ్మా? అక్క, మా ఆయన దగ్గరికి వెళ్దామంటే నువ్వు నాకు అవసరం లేదు, ఎన్నిసార్లు బతిమలాడినా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీవు మాత్రం మా ఇంటికి రావద్దు. ఏం జరిగిందమ్మా? ఏమైందమ్మా? అక్క, మొదట్లో ఆయన కోప్పడేవారక్క. మా నాన్నగారు నన్ను చాలా సుకుమారంగా పెంచారు. మాకు బాగా డబ్బు ఉంది, ఆస్తుంది, నేను బాగా చదువుకున్నాను. అయితే ఇలా సుకుమారంగా పెంచినప్పుడు ఒక్క మాట అమ్మా నాన్నలు నన్ను అనలేదు. అక్కడికి వెళ్ళిన వెంటనే మా ఆయనకి కోపం ఎక్కువ. ధనాధనమని మాటలు అనేస్తున్నాడక్క, బాధ పెట్టేస్తున్నాడు. ఆ మాటలు నేను వినలేకపోతున్నాను. అటువంటి మాటలు ఎప్పుడు మా నాన్న అనలేదు, మా అమ్మ అనలేదు. సుకుమారంగా పెంచారు. నేను అన్నాను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నన్ను అనే అధికారం ఎవరిచ్చారు మీకు? నేను మీలాగే చదువుకున్నాను, నేను మీలాగే జాబ్ చేస్తున్నాను అని ఆయనతో అన్నాను. సరే, మీలాగే జాబ్ చేస్తే అమ్మా, తప్పు చేసినప్పుడు నేను భర్తను కదా, నేను ఒక మాట అనాలి, అంటాను అంటే అలా అనడానికి వీల్లేదు. మా అమ్మ నాన్నలే నన్ను అనలేదు, మీరెవరండి నన్ను అనడానికి? నేను భర్తగా నిన్ను సరిచేయాలి. ఇంట్లో గారాబంగా పెరిగావేమో, ఇప్పుడు నా ఇంటికి వచ్చావు, నా క్రమశిక్షణలో నీవు పెరగాలి అని అంటే, నువ్వొద్దు, నీ ఇల్లొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఇంట్లో ఉంది. భయంకరంగా తల్లిదండ్రులు తలెత్తుకుని ఆ వీధిలో తిరగలేకపోతున్నారు, ఉద్యోగ స్థలంలో తిరగలేకపోతున్నారు. ఇప్పుడు అంటది కదా, అక్క ప్రార్థన చేయండి అక్క, నా భర్త చేర్చుకునేటట్టు. ఎన్నిసార్లు బతిమలాడినా నీవు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అక్క. నాకు నా భర్త కావాలక్క, నేను నా భర్త దగ్గరికి వెళ్ళాలక్క. అప్పుడేదో తెలియక చేశానక్క, ఇప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయట్లేదక్క, ఆయన నన్ను యాక్సెప్ట్ చేయట్లేదని బోరున ఏడుస్తుంది ఆ అమ్మాయి. ఎంత ఏడుస్తుందంటే పాపం నాకు చాలా బాధ అనిపించింది. వచ్చుకోమా, నీ భర్త వస్తాడు. ఇంకా రాలేదక్క, ఇంకా రావట్లేదక్క, ఇంకా రావట్లేదక్క, ఇంకొద్ది రోజులు అయిపోతే మా నాన్న నాకు రెండో వివాహం చేస్తాడేమోనక్క. ఏడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నా కన్నీరు మున్నీరు అవుతుంది. కారణం ఏంటి? ఓర్చుకోలేకపోయింది ఒక్క మాట. దేవుని బిడ్డలారా, తన జీవితంలో జరగరాని ద్రోహం జరిగింది. ఇప్పుడు ప్రభు కనికరిస్తే తప్ప ఆ అమ్మాయిని తన భర్త చేర్చుకోడు. ఇంకా ఓర్చుకుందాం. కఠినమైన భర్త ఉంటాడు, గయ్యాలి భార్య ఉంటుంది, ఓర్చుకుందాం. ఒకసారి భార్య ఇంట్లో నుండి వెళ్ళిపోతే నీవేమైనా చేయగలవా? బిడ్డల్ని పెంచగలవా? ఇంట్లో పని చేయగలవా? వారికి క్రమశిక్షణ నేర్పగలవా? ఒక స్త్రీ చేసే పని నీవు చేయగలవా? ఓర్చుకుందాం. దేవుని బిడ్డలారా, ఓర్చుకుందాం.